అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రను కాదు. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రను కాదయ్యా, మాట మాత్రం సెలవేమో. ఆమేన్. ఏమన్నాడు? తన పాప స్థితిని తాను ప్రభు సముఖములో, ఆయన సమక్షములో యథార్థంగా ఒప్పుకుంటాయ్యా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను అర్హుని కాదయ్యా అన్నాడు. చూడండి, ఒక శతాధిపతి, ఒక పౌరున్న వ్యక్తి ఏమన్నాడు? విలువని అనుకుంటారేమో, మన విలువ తగ్గిద్దే అనుకోవట్లా. అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను అర్హులు కాదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఆమె చెప్పండి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకుడా, నాతో నీవు మాట్లాడినచో నీ ప్రతిజ్ఞను ప్రభు, నీ ప్రతిజ్ఞను ప్రభు. యా నీవే నాకు దిక్కు అని ఎవరైతే వచ్చి ఆయన పాదాలు ఆశ్రయిస్తారో ఖచ్చితంగా ఆయనే వారికి దిక్కుగా ఉంటాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంత కృపగలవాడంటే అంత కృపగలవాడు ఆయన. నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయములో 24వ వచనం ఒక మాట ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము అని మీరు నమ్మండి. మీరు అడుగుచున్న వాటి నెలను ఎప్పుడంట? మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ప్రార్థన చేసేటప్పుడే ఆ నమ్మికతో మీరు ప్రార్థన చేయండి. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము అని మీరు నమ్మండి, అప్పుడు అది మీకు కలుగును. అప్పుడు ఎప్పుడు? మీరు నమ్మినప్పుడు. మీకు నమ్మకం ఎప్పుడు కలిగింది? మీరు అడిగినప్పుడు. దేవుని బిడ్డ, మీరు అడగండి. ఒక్కొక్కరికి ఈ భూమి మీద ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది అవసరం. అందరికీ ఒకే రకంగా ఉండదు. కానీ ఎవరికైనా సరే అవసరం ఉంటుంది. నీ అవసరం వేరు, నా అవసరం వేరు. నీ అవసరం వేరు, నా అవసరం వేరు. ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో విశ్వసించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నాను అనే అంత విశ్వాసము కలిగి ఆ ప్రార్థన ఉంటే ఖచ్చితంగా అది నీకు కలుగుతుంది. మీరు పొందుకుంటారు. ఆమె చెప్పండి.